హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు మోహిత్. ఇక్కడ నాతో పాటు మా సారంగ తినే టీం ఉన్నారు. స్టాప్ టు హాయ్ సార్. హాయ్ మోహిత్. హాయ్ హాయ్. పార్టీ గెలిచిందా? పార్టీ గెలిచిందా? సరే సార్, నాదొక చిన్న క్వశ్చన్ సార్. అడుగు, అందుకే పెట్టింది. సినిమా ఎలా ఉంది, ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఎలా అడుగుతాను. తర్వాత సినిమాలో హీరో సార్ యాక్ట్ చేసావు, తెలియదా? అంటే పడింది కొంచెం సైడ్ కూడా ఇది కనిపించట్లేదు. చెప్తుంది సార్, హీరో ఎవరని అడుగుతున్నాను. తెలియదు ఎంత యాక్ట్ చేసినా ఇక్కడికి వచ్చే తెలుస్తుంది సార్. పెద్ద పెద్ద ఉన్నాయి. అది పండు ఏమో నువ్వే నాకు చెప్పాడు, వీటితో కూడా అదే చెప్పాడంట. అవును, మీ ఇద్దరు హీరోలాగా, మీ ఇద్దరు హీరోయిన్ ఉన్నారు కదా. మీకు సార్ మా హీరోయిన్ ముసలి హీరోయిన్. కానీ ఆవిడ యంగ్ ఫీల్ అవుతుంటారు సార్. అవును, ఎవరికి వాళ్ళు ఎంగని ఫీల్ అవుతారు అంటే అవ్వాలిగా. ఆబ్వియస్లీ మరి ఆవిడ హీరోయిన్ క్యారెక్టర్ ఆడిషన్కి వస్తే మదర్ క్యారెక్టర్ ఇచ్చారట. ఎవరు సార్? పండు గారా, ప్రొడ్యూసర్ గారు? అంటే కొంచెం ఏజ్ తక్కువ అనేసి మదర్ క్యారెక్టర్. ఓకే, రాసుకున్నాను నేను. క్వశ్చన్లు అడుగుతూ టక్కి మని. సార్ ఇప్పుడు ఈ సినిమా హీరో కదా సార్? ఫస్ట్ ఫెయిల్, పండలేదు. నెక్స్ట్ యాంకర్ గా వెరీ బ్యాడ్. అబ్బే, మా వల్ల అయ్యే పని కాదురా. అది కొత్త కదా సార్ కొంచెం. సరే సార్ ఇప్పుడు సినిమాలో పెద్ద కొడుకు నేను, ఈ చిన్న కొడుకు చిన్నది ఆవిడ కొడుకు. అలా నుంచి ఇంటర్వ్యూలు అన్నింటిలో అదే. అది అవును, ఇంటర్వ్యూలు అన్ని చూడరు. ఎవరికి ఏది చూస్తే అదే అది ఫ్రెష్. అమ్మనేది మంచిది ఒకటి ఇస్తాను మధ్యలోనేమో, అది పెట్టండి, ఇదే చూడాలి అందరూ. కాదు సార్, ఇప్పుడు ముగ్గురికి 3 ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పారు సార్. మీ ప్రాబ్లం ముగ్గురు మా నాకు పుట్టడం నా మీరే పెద్ద ప్రాబ్లం. యాక్చువల్లీ 3 ప్రాబ్లం. నువ్వు ఎవరు రొమాన్స్ ఏంటారా మరి గలీజ్గా? అంటే నేను కూడా వద్దన్నాను. కాదు, అంతకన్నా సేఫెస్ట్ ప్లేస్ ఏముండవు కదా. ఎవరు రాడండి. ఎవరు ఇచ్చారు ఐడియా? అంటే మా డైరెక్టర్ గారు, అంటే ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే అదంతా. సో ఆయన రాత్రి అంటున్నారు. కాదు, ఆయన రాత్రులు వెళ్ళాడు, ఈయన పగలు పంపించేది. అదే సెవెల్ బండి తెచ్చేవారు మన దగ్గర. తెల్లది కొంచెం వాటరింగ్ బండి చేసి ఇవన్నీ ఆయనకి దెయ్యాలతో అదే ఇష్టం అంతే. నెక్స్ట్ సినిమా అదే. ఓకే, సో నేను ఇప్పుడు అందరూ అడిగే ఉంటారు కదా ఈ క్యారెక్టర్ చేయడం. అలా నువ్వు యాంకర్ ఆర్టిస్టులు మరేరే మండి నువ్వు కాలిపోతాయి. అంటే ఫ్యామిలీ కదండి, యాంకర్ రాలేదు కదా, జస్ట్ చిన్న చిన్న బ్రో అన్నయ్య కదా. యాంకర్ యాంకరే ఆర్టిస్ట్. అసిస్టెంట్ మేడం మీరు సినిమా కాదు సార్, ఇది నార్మల్ చెప్పు. యాంకర్ గా ఫెయిల్ అయ్యారు కదా. ఇప్పుడు ఇదో సమస్య. సార్ అసిస్టెంట్ గారు, మీరు ఇప్పుడు మొదటిసారి నటిస్తున్నారు ఈ చలనచిత్రంలో, అలాగే ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నారు. చాలా ఇంటర్వ్యూలు నేను చూసాను, మీరు కూడా చెప్పారు. అది కాకుండా వేరే ఏమైనా ఉందా ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి అని చెప్పాలి? అది కాకుండా చెప్పు, అదే మధ్య చెప్పు. అది మా కాకుండా కొత్తగా ఏమని చెప్పు. ఆవిడ లవ్ స్టోరీ బయటకు కాదు, కరెక్టర్ గురించి. సినిమాలోనివే. మళ్ళీ వాళ్ళ అమ్మగారు చూసారు అనుకో. శివ గారు వెంటబడే ఆ సీక్వెన్స్ బాగుంటుంది అనమాట. కొంచెం ఎవరికి మీకు పడుతుంది మాకు అంటే చూసే వాళ్ళకి బాగుంటుంది అనమాట. చేసే వాళ్ళకి కాదు, చూసే వాళ్ళకి బాగుంటుంది. సో అంతే అంతే. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఇప్పుడు ఇది హీరో కదా సార్, నువ్వా? మీరు ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ ఇయర్ సార్ కమర్షియల్ హీరో లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఎట్లా ప్లాన్ చేస్తారు? ఏంటి అవును, ఓకే ఓకే. ఇది బాగా చేశారు. ప్రిపేర్ అయ్యి టీ షర్ట్ కాదు సార్, అంటే కమర్షియల్ లవ్ స్టోరీ చేయకూడదు. వద్దా? చెయ్యొచ్చు. నువ్వే ప్లాన్ చేయండి సార్, చెప్పండి. నాకు నిన్ను అడుగుతా question. నువ్వు పవర్ గైడ్లు చేయొచ్చు, నేను యంగ్ గైడ్లు చేయొచ్చు. ఆర్టిస్ట్ కదా. చెయ్యొచ్చు. నీకు వైట్ వేస్తే నాకన్నా ముసలిలా ఉంటుంది. అది పాయింట్. ఈ సినిమా ఆటను బట్టి ఉంటుంది. సూపర్ హిట్ అయితే నాకు చేయొచ్చు. అక్క సార్, అంటే ఆనందూరు లాంటి పాత్రలో ఇందులో ఇది నేను చూశాను కదా సార్. ఈ పాత్ర మీరు అందరు చెప్తున్నట్టే వేరే వేరే క్యారెక్టర్లు కొంచెం విలనిష్ మనకు చూడగానే అట్లాంటి దీని నుంచి ఒక పాజిటివ్ గా మీరు చెప్పిన డైలాగ్ ఉంది కదా సార్, జీవితం గుణపాఠం పెట్టిన తర్వాత పరీక్షలు పెట్టే గుణపాఠం నేర్పుతున్నాను.
సో అలాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేసి అట్లాంటివి చూస్తున్నారు సార్. ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు, ఫ్లోలో ఏదో వస్తే చేసుకుంటే అంటున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయిందని ఓ తెగరా హేసిట్వన్ క్యారెక్టర్ ఏం పిల్లలు. సో బ్యాక్ టు ఏ సినిమాకి ఏ సినిమా ఇప్పుడు ఆ 4 తర్వాత రాయలకృష్ణ గారికి అన్ని ఆ క్యారెక్టర్ రాలేదు కదా, అలా ఉండదు అసలు. ఆ కథకు ఇప్పుడు కొంచెం బాధ్యత క్యారెక్టర్, కొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టర్ అంటే ఓకే వీడు కూడా బాగానే చేశాడు ఆ సినిమాలో, ఈయన పిలుద్దాను ఒక ఆప్షన్ ఎక్స్ట్రా వస్తుంది ఈ సినిమాలో. అంతేగాని ఇది బాగా ఆడేస్తే కూర్చుని రాత్రులు రాసేసి మీరే హీరో అని మీరే మెయిన్ క్యారెక్టర్, మీకు 6 పిల్లలు ఉంటారు, అలా ఉండదు. ప్రతిసారి నాకు 6 పిల్లలు వాళ్ళకి ఒక సమస్య ఆయన ఎన్ని మీరేనా? నేనేనండి. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. మీరు ఎంతమందికి మదర్ లాగా లేరు కదా మరి. ఎంతమంది నాకు సిస్టర్ లాగా ఉన్నారు. ఎలా ఉన్నాను? సిస్టర్ లా ఉన్నానా? నాకు అక్కలా ఉన్నారు. ఓకే. లేదు, So, అక్కడ ఐ వాజ్ ఇన్ దట్ క్యారెక్టర్, ఇక్కడ దిస్ ఇస్ రియల్. అక్కడే ఓకే, ఉన్నారు. అక్కడే బాగున్నానా? నేచురాలిటీకి దగ్గరలో ఉన్నానేమో మరి. ఫిల్టర్స్ హీరోయిన్ కన్నా పెద్దగా కనిపిస్తుంది ఆవిడే పోస్టర్ లో. బాధ్యతలు గిద్యతలు లేకుండా ఇట్లా బాధ లేకుండా తిరిగి సోమర్పోతు లాగాను చూపించట్లేదు చేసిన క్యారెక్టర్ సార్. As usual. లాస్ట్ కి క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ లో మీరు చేసిన ఆ సీన్ తో మొత్తం నేను చేంజ్ అయ్యి సెటప్ అవుతాను. ఆ సీన్ నాకు చాలా బాగా ఇష్టం సార్, చాలా చాలా ఇష్టం. మనోడు నేను ఆ పక్కకు వచ్చి కూడా ఆయన వెంటనే దాని గురించి మాట్లాడుతున్నాం సార్. అది ఆ గురించి పక్కన బట్టి ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్స్ సారం కదండి, ఎందుకు చూడాలి సార్? అందులో ఎంటర్టైన్మెంట్ తో పాటు కంటెంట్ ఇంతకుముందు ఎప్పుడు రాని కంటెంట్. ఇప్పుడు తిన్న క్యారెక్టర్ ఉందనుకో, ఆ జెండర్ మీద ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఆ కంటెంట్. ఆ జెండర్ ఉన్న సమస్యలు ఏంటి, సమాజంలో ఆయన ఎలా చూస్తారు అన్నది కొంచెం మరీ హెవీగా కాకుండా ఎంటర్టైనింగ్ గా వాళ్ళు కూడా మనలాగే హ్యూమన్ బీయింగ్స్ లాగే ట్రీట్ చేయాలి మనం. జెండర్ అంటే ఆడ మగ ఈ జెండర్ని కూడా మామూలు హ్యూమన్ బీయింగ్ గా ట్రీట్ చేసి వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చి సూసైడ్ అటెంప్ట్స్ అవి చేసి అంత ఇది లోలో ఉంటున్నారు. అది కాకుండా సమాజంలో మిగిలినంతో పాటు ఈక్వల్గా చూడాలనే కదా మన కంటెంట్. సో ఒక డిఫరెంట్ ఫిల్మ్ డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది, రెగ్యులర్ సినిమా కాదు. సో కంపల్సరీ ఈ సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం 2 hours ఎంగేజ్ అయి ఉంటారు ఆడియన్స్. వాళ్ళకి కావాల్సింది అదే కదా సినిమా అంటే. ఇప్పుడు మలయాళం తమిళ నుంచి వచ్చిన సినిమాలు, అక్కడ కొత్త చేసిన సినిమాలు కూడా ఇక్కడ సూపర్ హిట్ అవుతుంది చూస్తున్నాం. అలాగే మన ఫేస్లు నా ఫేస్ కదా, మిగిలిన వాళ్ళందరూ కొత్తగా చేసిన కంటెంట్ కొత్తగా ఉంటే మాత్రం సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. కొత్త కంటెంట్ కోసం ఫ్యామిలీతో వచ్చి చూడాలి. సూపర్.